దేవుని మందిరంలో మనం కూడుకుంటకు దేవుడు చూపినటువంటి ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి దేవుడికి మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ శ్రమల కాల దినాల్లో క్రీస్తు ప్రభువు మన కొరకు శ్రమపడి బలియాగమై తన ప్రాణాన్ని మన రోగముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన తన స్వకీయ జనుడు తిరస్కరించినప్పుడు ఆయనను ఎందరూ అంగీకరించినా అంగీకరించకపోయినా, ఏ భేదము లేకుండా పాపము చేసిన ప్రతి ఒక్కరి కొరకై కుల మత లింగ విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరి యొక్క పాపముల నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానులకు ముందుగా అనేకమైనటువంటి శ్రమలకు గురి అవ్వడం, ఆ శ్రమలకు కారకులుగా ఇంకనూ మనము ఆ మృతి నుండి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇప్పటికీ ఇంకనూ అనేక రకాలుగా మనము సిలువ వేయుచున్నాం. ఆనాడు జనులు బాహాటముగా క్రీస్తు ప్రభువుని సిలువ వేసిన, ఈనాడు మనం ఏ రీతిలో మనం ఆయన సిలువ వేసి పోస్తున్నాము, ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో ఈ శ్రమల కాల దినాల్లో మనలను మనం పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, వాక్యంతో సరిదిద్దుకుందాం, సరిచేసుకుందాం. దేవునికి మనకి మధ్యగా అడ్డుగా ఉన్నటువంటి ఏ దుర్గుణము, ఏ దుర్లక్షణము మనలో ఉందో దానిని ఈ శ్రమల కాల దినాల్లోనైనా కానీ ఉపవాస ప్రార్థనల ద్వారా దానిని విడిచిపెట్టుటకు, తొలగించుకున్నటకు దేవుడిచ్చినటువంటి గొప్ప సదవకాశం ఇది. ఈ దినాన మనము మనలో ప్రభువుని మనకు దూరంగా ఉంచడానికి కారణం ఏంటో, మనలో మానవులుగా ఈ లోకానుసారంగా జీవిస్తున్నటువంటి మనము మన జీవితాల్లో ఏ రీతిగా ఆయనకు వ్యతిరేకంగా ఉంటున్నామో పరిశీలన చేసుకుందాం. ఈ దినము మరొక కారణాన్ని వాక్యం ద్వారా తెలుసుకుందాం. దావీదు కీర్తన 36వ అధ్యాయము, దావీదు కీర్తన 36వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన 36:3 చదువు. వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, వృక్షపాడు మందిరములో మేము ఈ శ్రమల కాలం
ధ్యానాన్ని ధ్యానించుటకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకొనుచున్నాము. దేవా, మా జీవితాల్లో నాయనా ఏ దుర్లక్షణము, ఏ దుర్గుణము ప్రభువా మీకు మాకు అడ్డుగా ఉన్నదో, మీకు దూరస్తులుగా చేస్తున్నదో ప్రభువా వాటిని వాక్యానుసారముగా పరిశీలించుకొని వాటిని సరిచేసుకుని ప్రభువా నీ బిడ్డలుగా మేము జీవించుటకు నాయన మీ కృప చొప్పున మాకు జ్ఞానమును అనుగ్రహింపచేయండి. మాట్లాడబోచుండగా ప్రభువా మాకు కావలసినటువంటి నాయన జీవాహారాన్ని మీరే అనుగ్రహింపచేయండి. నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి మీరు మహిమ పొందమని మా రక్షకుడును ప్రియనాథుడును అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్యములో కీర్తనాకారుడు యెహోవా సేవకుడైన దావీదు కీర్తన అని దీనికి పేరు. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. ఆయన పాడిన ఈ పాటలో ఆ 3వ వచనం మనం చూస్తే, వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. పాపము 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 ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే మాట, పాపము పాపము. ఈ పాపము అనే మాట వినగానే కొంతమంది చెవులకు అది ఎలా వినపడుతుందంటే, ఇక ఎప్పుడు ఇదేనా, చెవులు మూసేసుకుంటే బాగుండు, ఏ పాపమో ఈ పాపాల గురించే మనం వినాల్సి వస్తుంది ఏంటనే బాధపడేటువంటి వ్యక్తులు, విమర్శించేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. భక్తుడైనటువంటి సేవకుడైనటువంటి మహారాజైన దావీదు అంటున్న మాట ఏంటంటే, పాపం అంటే ఏదో ఇంకేదో కాదు. ఏంటి? నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదం. బైబిల్ ఏం చెప్తుందంటే, అన్నిటినీ మించి రకరకాల పాపాలు ఉన్నా కానీ వాటన్నిటికీ కూడా ఒకే ఒక్క మాటలో ఏం చెప్తుందంటే, ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్తుంది. ఏంటది? ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు ఇచ్చినటువంటి మాటను మీరటమే పాపము. దేవుడు చెయ్యొద్దన్నది చేయటమే పాపము. దేవుడు చెయ్యమన్నవి చేయకుండా ఉండటమే పాపము. ఈనాడు ఈ వాక్యములో మనకి ఏం చెప్తున్నాడంటే, మనిషి యొక్క నోటి మాటలే పాపానికి కపటానికి ఆస్పదములు. ఆస్పదములు అంటే కారణం. పాపము అనగానే ఏంటది? మన మాటలే పాపం అంటారు. అవి కపటానికి కూడా, అనగా మోసం చేయటానికి కూడా మన మాటలే కారణం అంటారు. అదే కీర్తన 10వ అధ్యాయము 7వ వచనం చూస్తే, అదే దావీదు కీర్తన 10వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. నోరు దేంతో నిండిపోయిందండి? శాపముతోను కపటముతోను వంచనతో నిండి ఉందంట. నాలుక క్రింద చేటును పాపము. చేటు అంటే ఇతరులకు చెడు చేయాలనే ఆలోచన కలిగి, ఇతరులను బాధపరిచేటువంటి రీతిలో
వారికి హాని చేయాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండటం. వారికి మరొక మాటలో చెప్పాలంటే ఇతరులను కీడులోకి వెళ్ళేటట్లుగా లేదా వారికి కీడు చేయాలని తలపెట్టడం, ఇవి ఉన్నాయంట ఎవరిలో? ప్రతి మనిషిలోనూ. ప్రతి మనిషిలోనూ ఇవే దేవునికి మనకి దూరాన్ని ఏం చేస్తున్నాయండి? పెంచుతున్నాయి. ఎఫ్సీలు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, మునుపు మనము దూరస్తులుగా ఉన్నాము, ఇప్పుడు సమీపస్తులుగా ఉన్నాము. దూరస్తులుగా ఉన్న మనలను సమీపస్తులుగా చేసిన తర్వాత కూడా క్రీస్తు ప్రభువును గూర్చిన చెప్తున్న మాట, ఆనాడైతే ఆనాడు యూదులు యేసుక్రీస్తు ప్రభువుని బాహాటముగా సిలువ వేశారు. ఈనాడు మనమైతే అదే సిలువను ప్రతిరోజు దేవుడు నన్ను వెంబడించువాడు నా సిలువను మోయాలి అని చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తున్నాము? ఆయనను సిలువ వేస్తున్నాము. ఏ విధంగా సిలువ వేస్తున్నామంటే, నిన్న ఒక మాట చెప్పుకున్నాం, దేనితో సిలువ వేస్తున్నాం ఆయన్ని? అత్యాశ. ఈ రోజున మనం ధ్యానం చేసేది మన మాటలే ఆయన్ని సిలువ వేసే రీతిలో ఉంటున్నాయి. మన మాటలే కపటపు మాటలు, మన మాటలే వంచనతో కూడిన మాటలు. అనగా మరొక మాటలో చెప్పాలి అంటే, మనము దేవుని యందు విశ్వాసులుగా జీవిస్తూ కూడా ఇతరులకు హాని చెయ్యాలనేటువంటి, హాని కలిగించేటువంటి, ఇతరులను బాధించేటువంటి, ఇతరులను వ్యధకు గురి చేసేటువంటి మాటలు మనము మాట్లాడుతున్నాము. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపేణ మనము నోరు జారి ఎవరినో ఒకరిని కించపరిచే విధంగా మాటలు మాట్లాడటం జరుగుతూనే ఉంటుంది. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది జరుగుతున్నటువంటి సత్యము. మన నోట శాపము, కపటము, కపటము లేని మాటల కంటే కపటముతో కూడినటువంటి మాటలే ఎక్కువ. అయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు తన బోధన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును అని ఉంది. కానీ ఈ రోజున చాలా చాలా చోట్ల లేదా చాలామంది విశ్వాసులైనా అవిశ్వాసులైనా హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి మాట్లాడుతున్నాం. అది జగమెరిగిన సత్యం. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ఎక్కడ మాట్లాడుతున్నాం, మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, నేను ఎక్కడ మాట్లాడుతున్నానని మనం అనుకోవచ్చు. కానీ మన నోటి మాటలే సాక్ష్యం పలుకుతాయి. మన నోటి మాటలే సాక్ష్యం పలుకుతాయి. ఒకానొక రోజున మనం ఎవరినైనా కానీ ఏదైనా రీతిలో కానీ నిందించుండవచ్చు. కోపంలోనూ, ఆగ్రహంగానో, నిందాపూర్వకంగానో, మనకు వారు కలిగించినటువంటి ఏదైనా ఒక కష్టాన్ని బట్టు, ఇతరుల ద్వారా మనకు కలిగినటువంటి శ్రమను బట్టు, బాధను బట్టు మనం వెంటనే రియాక్ట్ అయిపోయి ఏదో ఒక మాట మనము తోలనాడి ఉండవచ్చు. తోలనాడుతున్నాం, ఉండవచ్చే కాదు, తోలనాడుతున్నాం. ఇవి కూడా దేనికి కారణం అంటే పాపానికి కారణం. అందుకని మనం రోజు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము కూడా పాప క్షమాపణ పొందవలసింది. ప్రతిరోజు కూడా మనము దావీదు కీర్తన 51 చదవవలసిందే. మన రక్షణ కోసం, దేవుని కాపుదల కోసం,
23వ కీర్తన, 91వ కీర్తన, 121వ కీర్తన ఎలా చదువుతున్నాము ప్రియులారా? దినము మొదలు లేచినది మొదలు రాత్రి నిద్రించే వరకు ఏ రీతిలో మనం ఎవరిని నిందిస్తున్నామో, ఎవరిని ఏమంటున్నామో మనకు తెలియకపోవచ్చు, మన ఉద్దేశపూర్వకంగా అనకపోవచ్చు. కానీ అది ఆ క్షణాన వెంటనే తక్షణమే ఒక క్రియకు ప్రతిక్రియ రూపంలో ఒక నిందాపూర్వకమైనటువంటి మాట, శాపగ్రస్తమైనటువంటి మాట, వంచనతో కూడినటువంటి మాటలు మనము మాట్లాడుతున్నాం. సౌలు మహారాజు దావీదుని ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. దావీదుకు కలిగినటువంటి ఆధిక్యతను బట్టి మనసులో ఆయనకున్నటువంటి ద్వేషభావం ఎంతవరకు వెళ్తుందంటే దావీదుని చంపాలి అనేటువంటి వరకు వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో ఆయన దావీదును హతమార్చాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ దేవుని కాపుదల, దేవుని యొక్క, అందుకే అన్నిసార్లు తనను అనేక సార్లు అనేక ఆపదల నుంచి, అనేకమైనటువంటి కష్టాల నుంచి దేవుడు కాపాడి విడుదల దయచేస్తూ రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన నాకు ఆశ్రయాస్పదము, నీవే నాకు కోట, నీవే నాకు కొండ, నీవే నాకు కేడము, నీవే నాకు సహాయము అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయన్నే నిత్యము ఆశ్రయిస్తున్నాడు. ఈ సౌలు మహారాజు ఎన్నిసార్లు ప్రయత్నించినా దావీదుని దేవుడు తప్పించి కాపాడుతున్నాడు. చివరికి మాటల ద్వారా, ఒక మాటల ద్వారా ఆయన్ని హతమార్చాలని ప్రయత్నిస్తున్నాడు సౌలు రాజు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇవ్వవలసి ఉండగా సౌలు ఆమెను మెహలోతీయుడైన అద్రియేలు ఇచ్చి పెండ్లి చేసెను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉండునట్లును ఫిలిష్తీల చెయ్యి అతని మీద ఉండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని, ఇప్పుడు నీవు మరి యొక్క దాని చేత నాకు అల్లుడు వగుదువని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి, మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగా ఉన్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావాలనని చెప్పవలనని ఆజ్ఞయించెను. ఏం చేశాడండి? సౌలు ఉద్దేశం ఏంటంటే మీరవి లేదా మేరవు. ఆయన ఉద్దేశం ఏంటంటే దావీదును అల్లుడుగా చేసుకోవాలని ఉంది, కానీ మేరకు అనేటువంటి ఆమెను తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. అంతా నిశ్చయమైపోయింది. కానీ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఆ మేరగుని వేరే వ్యక్తికి, అద్రియేలు అనేటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే సౌలుకు కలిగిన ఇంకొక కుమార్తె, ఆమె పేరు మీకాలు. ఈ మీకాలు
దావీదును చేసుకోవాలనే ఆశ కలిగి ఉంది, దావీదును చేసుకోవాలని ఉంటుంది, దావీదును ప్రేమిస్తుంది. దావీదు కూడా ఆ మీకాలు ఎడల ప్రేమ కలిగి ఉన్నాడండి. సౌలు అంటాడు కదా, దావీదు, నేను నీకు మేరవుని వచ్చి పెళ్లి చేయాలని అనుకున్నా, కానీ వేరే వ్యక్తికి ఇచ్చేసా. అయితే అతని ఆలోచన ఎలా ఉందంటే, నా కుమార్తె దావీదును ప్రేమిస్తుంది కనుక ఆమె దావీదు ఎడల ఎలా ఉండాలనుకున్నాడండి? ఉరిగా ఉండునట్లు అతనికి ఇద్దుననుకొని, నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగదు అని చెప్పి దావీదుతో చెప్పి, దావీదు నమ్మను. ఎందుకంటే సౌలు యొక్క జీవితాన్నంతటిని చాలా దగ్గరగా ఉండి దావీదు పట్ల, అనగా తన పట్ల సౌలు ఎలా వ్యవహరిస్తున్నాడో గమనిస్తూ గ్రహిస్తూ ఉన్నటువంటి వ్యక్తి దావీదు. ఈ ఆలోచన ఎరిగి ఉన్నాడు, కానీ దీనిలో ఏదో కుట్ర దాగి ఉంది అని గమనించాడు. ఇష్టపడట్ల దావీదు. కానీ సౌలు ఏ విధంగా అని చెప్పి దావీదుని తన వైపుకు మరలా తన మీద, తన కుమార్తె మీద ప్రేమ కలిగేటట్లు చేయదలుచుకున్నాడనంటే, రహస్యముగా తన సేవకులను పిలిపించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంట, రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, నీవు రాజునకు అల్లుడు కావాలని చెప్పండి అని చెప్తున్నాడు. దానిలో ఉన్న కుట్ర ఏంటండి? మీకాలు ఆమెకి ఎలా తయారవ్వాలంట? ఉరిగా తయారు. అంటే ఉరి అంటే అందుకే ఆయన ఏమంటాడు, జిగటగల ఆ ఊబిలోకి దింపేయాలని చూస్తున్నాడు మన మహారాజు సౌలు. ఎవరిని? దావీదుని చంపాలని చూశాడు, దేవుడు తప్పించాడు, కాపాడు. అనేక మార్లు ఈటెలు విసిరాడు, ఇంకొక చోట రకరకాలుగా పలు ప్రయత్నాలు చేశాడు, కానీ ఎక్కడ కూడా దావీదు సౌలు చేతికి చిక్కల. అయితే ఇక అవన్నీ వదిలేశాడు, ఇంటర్వ్యూలు చేసుకుని హతమార్చాలని చూస్తున్నాడు. ఎంత కపటంగా ఉన్నాడు చూసారా? ఆ కపటం ఎలా, ఆ హత్య ఎలా చేయించాలని చూస్తున్నాడంటే, తన కుమార్తె తనకు ఉరిగా మారాలి. ఎవరికి ఉరిగా మారాలి? భర్తకు భార్య ఉరిగా మారాలి. నిజమే. ఈ రోజున పరిస్థితులు, ఆనాడు సౌలు తన కుమార్తెనిచ్చి తన అల్లుడిని చంపించాలని ప్రయత్నం చేస్తున్నాడే, అవే పరిస్థితులు ఈనాడు మనం చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం. చూడండి ఎలా ఉరిగా తయారు చేయాలని చూశాడనంటే, రాజుగారు పిలుస్తున్నారు, కోటలోకి రమ్మంటున్నారు, ఆజ్ఞిస్తే దావీదు భయపడి పరిగెత్తుకుంటూ వచ్చేసేటువంటి రకం కాదు. దావీదుకి అన్నీ తెలుసు, సౌలు ఎత్తులన్నీ తెలుసు. ఆ ఎత్తులన్నీ తెలిసినటువంటి దావీదుని ఎలా చిత్తు చేయాలని చూశాడంటే, నీ మీద దావీదు రాజుగారికి ఏమాత్రము కూడా ద్వేషము లేదు. ఎలా ఉన్నాడంట? నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు. ఏ మాట చెప్తున్నాడండి? లోపల హృదయములో చంపాలన్నంత కసి, చంపాలన్నంత ద్వేషం, చంపించాలన్నంత పగలుంచుకొని ఏం మాట్లాడుతున్నాడు? రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడని చెప్పండి అని తన సేవకులతో చెప్పిస్తున్నాడు. అది కపటపు మాట. అతని హృదయంలో యథార్థత లేదు, ఉన్నట్లు నటిస్తున్నాడు. మాటలు ఎలా ఉన్నాయంటే తీయని మాటలు మాట్లాడుతున్నాడు, తీయని మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆ ఊరిలో చిక్కుకొన్నాడు, కానీ దావీదుని హతమార్చలేకపోయాడు. ఉరి చెయ్యాలి అనుకున్నాడు కుమార్తెనిచ్చి. అయితే తన ప్లాన్ కొంతవరకు సక్సెస్ అయింది. ఎంతవరకు సక్సెస్ అయిందంటే, మీకాలును దావీదుకి ఇచ్చి వివాహం చేసేంత వరకే. కానీ తన ఆశించినట్లుగా మీకాలు మాత్రము దావీదుకి
ఎంత మాత్రము కాలేదు. ఎందువల్ల దావీదు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు కాబట్టి. తన నోట కపటం లేదండి, తన హృదయంలో కపటం లేదు. దావీదు నోట మాటలు ఎప్పుడు కూడా కపటము లేవు. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా? 140వ కీర్తన 3వ వచనం చూడండి. 140వ కీర్తన 3వ వచనం. 140వ కీర్తన 3వ వచనం. ఏముందండి? సర్ప విషము, విషపు మాటలు. ఏంటవి? విషపు మాటలు. దావీదు గురించి సౌలు రాజు పలికించినటువంటి మాటలు ఎలాంటి మాటలు అంటే తేనె పూసిన కత్తి వంటి మాటలు. కత్తి ఏం చేస్తుంది? అన్ని రకాలుగాను ఉపయోగపడుతుంది. అవును కదా? కూరగాయలు కోసుకోవడానికి ఉపయోగపడుతుంది, పీకలు కోయడానికి ఉపయోగపడుతుంది, బీరకాయలు కోయడానికి ఉపయోగపడుతుంది, తలకాయలు కోయడానికి, మెడకాయలు కోయడానికి కూడా ఉపయోగపడుతుంది. తేనె పూసిన కత్తి వంటి మాటలు మనలో ఉంటున్నాయి. అవే మాటలు సౌలు పలికాడు. ఏమంటున్నాడు? నేను ఇష్టంగా ఉన్నా, నాకేమాత్రము దావీదు మీద ద్వేషము లేదు, పగ లేదు, అసూయ లేదు. ఎన్నిసార్లు నేను హతమార్చదలిచినా కానీ నాలో ఏమాత్రము ఇక ద్వేషం లేదు, ఇంకా పగ లేదు, అతను చంపించాలన్న ఆ ఉద్దేశమే నాలో లేదు అని చెప్పండి వెళ్ళి అని కపటపు మాటలు పలికాడు. కానీ ఆ కపటపు మాటలే తిరిగి తనకు ఏమంటారండి? కత్తి పట్టుకున్నవాడు కత్తి చేటే చనిపోవాలి. అవును కదా? ఏ కపటపు మాటలైతే పలికాడో ఆ సౌలు మహారాజు చివరికి కపటముగానే చనిపోయాడు. కపటంగానే చనిపోయాడు. ఎలా చనిపోయాడు తెలుసా? ఇతరుల చేతిలో నేను చనిపోవటం కంటే నాకు ఇష్టం లేదయా అని పిలిచి ఎవరితో చంపించుకోమంటున్నాడండి? తన సేవకుని పిలిచి నన్ను చంపేసేమంటున్నాడు. ఎవరిని చంపించాలని చూశాడు? ఇంటి అల్లుడిని చంపించాలని చూసినటువంటి సౌలు మహారాజు తన సేవకుని చేత చంపబడ్డాడు. అది ఎలా జరిగిందంటే ఇతరులు అనగా శత్రువుల చేతిలో, సౌలు అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తులకు భయం కలగాలి అనే రీతిలో ఉన్నటువంటి సౌలు ఈ శత్రువు చేతిలో మరణించాడనేటువంటి పేరు అది చెడ్డ పేరుగా భావించాడండి. శత్రువుల చేతిలో అంతటి సౌలు శత్రువు చేతిలో హతమార్చబడ్డాడు, చంపబడ్డాడు అనే ఒక విధమైనటువంటి దాన్ని ఏమంటామంటే అవమానకరమైనటువంటి మరణంలా భావించాడు. కానీ చివరికి తన సేవకును పిలిపించి ఆ సేవకుడు ఏం చేశాడంటే కత్తితో కొన ఊపిరితో ఉన్న ఆ సౌలుని సేవకుడే చంపాడు. దావీదు చంపాలనుకున్నాడు. చివరికి ఇంటల్లుడు దావీదు సురక్షితంగా ఉన్నాడు. చంపాలనుకున్న సౌలు తన సేవకుని చేతిలో బలవంతంగా చంపించబడ్డాడు. బలవంతంగా చంపించుకున్నాడు. చంపబడ్డాడని చెప్పడం కంటే బలవంతంగా చంపించుకున్నాడు. దేనివల్ల? కపటపు మాటలు మాట్లాడి ఇతరులను మోసం చేయాలని చూశాడు, ఇతరులను హతం చేయాలని చూశాడు. అదే తిరిగి తన మీదకి వచ్చింది. కీర్తన 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. కీర్తన 5వ అధ్యాయము 9వ వచనం. వారి నోట ఏమి లేదండి, యథార్థత లేదు. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? మనం విశ్వాసులుగా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మన నుంచి దేవుడు ఆశించేది ఏంటో తెలుసా?
యథార్థత, యథార్థమైన హృదయం కావాలి, యథార్థమైన మాటలు కావాలి, యథార్థమైన జీవితము కావాలి. ఆ యథార్థ హృదయం లేకపోవడం చేతే మనం ఏం చేస్తున్నామంటే కపటపు మాటలు మాట్లాడతాం, మోసపూరితమైన మాటలు మాట్లాడతాం, ఇతరులకు హాని కలుగజేసేటువంటి మాటలు మనము మాట్లాడుతున్నాం. ఇంకా కొన్ని రకాల మాటలు మాట్లాడుతాం అంట. ఎలాంటి మాటలు తెలుసా? ఇంత కప్పంతో కూడిన మాటలు నేను ఉన్నావు కదా, మనుష్య నోటిలో నుంచట ఎలాంటి మాటలు వస్తాయంటే 55వ కీర్తన 21వ వచనం చూద్దాం. 55వ కీర్తన 21వ వచనం. వారి నోటి మాటలు అమ్మా వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. కత్తిపోటు మాటలు అంటారు అసలు. ఇక ఆ మాటలో కత్తిపోటు పొడిస్తే ఎంత బాధను అనుభవిస్తామో, ఆ గాయము వలన అలాంటి బాధను కలిగించేటువంటి, అలాంటి వ్యధను కలిగించేటువంటి మాటలు మాట్లాడుతున్నామట. ఏమన్నాడు? వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే హృదయంలో ఏముంది? కలహం ఉంది. సౌలు హృదయంలో ఏముంది? దావీదును చంపించాలి, తన కుమార్తె అతనికి మీకాలు దావీదుకి భార్య అయి ఉరి కావాలి అని హృదయంలో పెట్టుకున్నాడు. కానీ మాటలు ఎలా ఉన్నాయి? సేవకుని పిలిపించి, రాజు నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు, నువ్వంటే ఇష్టంగా ఉన్నాడు, నిన్ను ఇంటర్నుడిగా చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పమని చెప్పాడు. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి కత్తి వరలో ఉన్నంత వరకు ఎలాంటి హాని జరగదు, చేయదు. దాన్ని తీసి చేతిలో ఉంచుకున్నాం అనుకోండి, అది తెలిసింది కానీ తెలియక కానీ పొరపాటును కానీ గ్రహపాటును కానీ అదేం చేస్తుంది? గాయాన్ని చేస్తుంది. వరలో ఉన్నంత వరకే ఆ కత్తి మనకి ఎలాంటి అపాయాన్ని కలిగించదు, హాని కలిగించదు. కానీ వరలో నుండి తీసిన తర్వాత దాని పనేంటో, దాని యొక్క కత్తికి ఉండేటువంటి ఆ లక్షణాన్ని ఏంటో చూపిస్తుంది. మనిషిలో హృదయంలో ఉన్నటువంటి దాన్ని బట్టి హృదయంలో పగనుంచుకుని పైకి ఏం చేస్తున్నాడు? కత్తి ఎక్కడున్నా కానీ కత్తే, వరలో ఉన్న కత్తే, వరలో నుండి బయటకు తీసిన కత్తే. అవును కదా? మనుషులుగా మనం ఉన్నటువంటి మనము ఒకవేళ అలా కత్తిలాగా ఉంటున్నామో, కత్తిపోటు మాటలు మాట్లాడుతున్నామో గమనించు. వరలో ఉన్న కత్తే, వరలో నుండి బయటకు తీసిన అది కత్తి, అది హాని చేస్తుంది, అది మనకి కీడును కలుగజేస్తుంది, మనకి అది అపాయాన్ని కలుగజేస్తుంది. ఒకవేళ మన ప్రాణాన్ని అది తీసుకువేయవచ్చు. మన హృదయంలో కపటాన్ని ఉంచుకుంటే, మన మాటలు తీయగా ఉంటే ఆ కత్తితో సమానమే. అదే కత్తిపోటు మాటలు. అందుకని దావీదు భక్తుడు అంటున్నాడు, వారి హృదయంలో ఏమి లేదు? యథార్థత లేదు. తన మామగారి హృదయంలో ఏమి లేదు? యథార్థత లేదు. ఆ మామగారి మాటలు ఎలా ఉన్నాయి? చమురు కంటే నునుపైనవి. నోటి మాటలు ఎలా ఉన్నాయి? వెన్నల మెత్తగా మృదువుగా. అనగా మనిషి జీవితం పైన ఒకటి లోపల ఒకటి ఉంటుంది. లోపల హృదయంలో ఎంతో పగనుంచుకుని పైకి మనిషి కనగడగానే విషపు నవ్వులు. ఆ నవ్వు ఎలాంటిది? విషపు నవ్వులు. మరొక మాటలో చెప్పాలని అంటే విషపు కౌగిలింత ప్రేమ. లోపల హృదయంలో పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది.
మనిషి కనబడగానే ఏమన్నాడు? ప్రేమగా ఆప్యాయంగా హత్తుకుంటున్నాడు. ఒకవేళ ఇతరులు అది గమనించలేకపోవచ్చేమో, కానీ ఎవరు గమనిస్తున్నారు? పైన ఉన్నటువంటి దేవుడు గమనిస్తున్నారు. యోబు స్నేహితులే, యోబు రక్త సంబంధులే, యోబు భార్య బిడ్డలే తన పట్ల ఏ విధంగా మాటలు మాట్లాడారు? అది అనుభవించినటువంటి, ఇందాక తన జీవితంలో అనుభవించిన దానిని దావీదు చక్కగా వివరణ చేశాడు. ఏమన్నాడు? అవి వరతీసినటువంటి కత్తిపోటు మాటలు. యోబు అంటున్నాడు 15వ అధ్యాయము 5వ వచనం, యోబు గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం చదువు. నీ మాటలు నా మాటలు, మన మాటలు ఎలా ఉంటున్నాయి? విషపు మాటల్లో ఉంటున్నాయా? కత్తిపోటు మాటలా? శాపము కపటంతో కూడిన మాటలు మాట్లాడుతున్నామా? లేక మన హృదయంలో, మన నోటి మాటల్లో యథార్థత ఏమైనా ఉంటుందా? పరిశీలన చేసుకున్నాం. యోబు అంటున్నాడు 15వ అధ్యాయము 5వ వచనం, నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. అంటే యోబు గ్రంథంలో ఇది యోబును పరామర్శించడానికి వచ్చినటువంటి తేమానీయుడైనటువంటి ఎలీఫజు అంటున్నటువంటి మాట. ఎంతవరకు కూడా యోబు ఎలా మాట్లాడుతున్నాడు అంటే తన పుట్టుక దినాన్ని శపించుకుంటున్నాడు. అదే యోబు చేసినటువంటి తప్పు. అంటే నిన్ను పుట్టించింది ఎవరు? సృష్టికర్త, అవును కదా? ఆ సృష్టికర్త చేసినటువంటి కార్యాన్ని బట్టి తనను నిందించుకుంటున్నాడు. ఇంకేం చేసుకుంటున్నాడంటే అనేక చోట్ల తనకు తానుగా నేను నా కంటితో ఏ కన్యను కూడా చూడలేదు, మోహపు చూపు చూడలేదు, కపటపు చూపు చూడలేదని తనను తాను ఏం చేసుకుంటున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. తన గొప్పతనం ఏంటో చెప్తున్నాడు తన స్నేహితులతో. ఆ మాటలన్నిటిని బట్టి ఎలీఫజ్ ఏమంటున్నాడంటే నీ మాటల వలన ఏం తెలియబడుతుందండి? నీ పాపము తెలియబడుతుంది. ఇంత మనం చదువుకున్న వాక్యం కూడా అదే చెప్తుంది. ఏమంటుంది? మన నోటి మాటలే పాపానికి ఆస్పదములు. యోబు నువ్వెంతో గొప్పగా చెప్పుకుంటున్నావు చూడు, ఆ గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మాటలు ఉన్నాయే, ఆ మాటలు ఏం చేస్తున్నాయి తెలుసా? దేనికి తెలియజేస్తుంది? నీ పాపాన్ని వెల్లడిపరుస్తుంది. ఒకవేళ ఆ మాటలను లేదా ఆ భావాలను నీ హృదయంలో ఉంచుకున్నావు అనుకో, తెలియకపోవచ్చేమో, కానీ అది బయటకు వచ్చిన తర్వాత నలుగురికి తెలుస్తుంది. నీ పాపం ఏంటో బయటపడుతుంది. నువ్వు ఎలాంటి మాటలు పలుకుతున్నావంటే వంచకుల పలుకులు నీవు పలుకుతున్నావు. వంచకుడు అంటే మోసగాడు. నువ్వు మోసపు మాటలు పలుకుతున్నావా? కానీ యోబు గ్రంథంలో యోబుని గురించి ఏమని చెప్పబడింది? అతడు యథార్థవంతుడు. అలాంటి వాడు ఎవరు కూడా ఆ ఉద్దేశంలో లేడు. కానీ అలాంటి యథార్థంగా భక్తిపరుడుగా బ్రతుకుతూ జీవిస్తున్నటువంటి యోబు శ్రమ వచ్చిన తర్వాత తనకు కలిగిన కష్టాన్ని బట్టి, తనకు కలిగినటువంటి బాధను బట్టి, తన మాటలను బట్టి పాపం చేసిన వాడిగా ఇక్కడ కనబడుతున్నాడు. యోబు భక్తుడే, యథార్థవంతుడే, నీతిమంతుడే, తన పిల్లల్ని చక్కగా పోషిస్తున్నవాడు, తన పిల్లలను భయభక్తుల్లో పెంచుతున్నవాడే. కానీ స్నేహితులు వచ్చి పరామర్శించడానికి రాగానే తనను తాను ఎక్సైట్ అయిపోతున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఇక ఏమి మాట్లాడుతున్నాడో కూడా తెలియని రీతిలో తను మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంగమా, యోబు భక్తుడే, మనము విశ్వాసులు. యోబు అంత భక్తుడే. దేన్ని బట్టి పాపం చేసిన వాడిగా కనపడుతున్నాడు? మాటలను చేతలను బట్టి కాదు.
సౌలు మాటలను బట్టి తన అల్లుడైన దావీదుని హతమార్చాలని కపటపు యోచన కలిగి కపట హృదయంతో ఉన్నాడు. కానీ ఇక్కడ యోబు అలాంటి కపట హృదయం లేదు. భక్తుడుగా ఉన్నటువంటి యోబు, యథార్థముగా ఉన్నటువంటి యోబు. ఎంతగా యథార్థవంతుడండి! తనకు కలిగిన శ్రమలో కూడా తన భార్య నిందించిన, తన బిడ్డలకు అసహ్యంగా తాను కనపడినా గాని యోబు వారినే నిందించాడు కదా ఫస్ట్లో. కానీ కాలక్రమేణా ఆ బాధ మరింత ఎక్కువయ్యే కొలది, ఆ శ్రమలు మరింతగా ఎక్కువయ్యే కొద్దీ తనలో ఏం బయటపడిపోతుందండి? మాటలను బట్టి ఇక దూషణలు వచ్చేస్తున్నాయి. ఎన్ని రకాలుగా ఎంత చేస్తున్నాడంటే, నేను పేదవారికి సహాయం చేశా, వారికి సహాయం చేశా, నా కంటితో ఏ కన్యను చూడగా, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను ఇలాంటి వాడిని అనగా మనము యథార్థవంతులమైన సృష్టికర్త నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం మన జీవితాల్లో జరుగుతున్న దానిని బట్టి బాధాకరమైన మాటలు మాట్లాడినా కానీ అవి ఏంటంటే పాపమే. యోబు జీవితంలో మనం తెలుసుకునేది అంతటి యథార్థవంతుడు, అంతటి భక్తిపరుడు, అంతటి నీతిమంతుడు మాటల వలన పాపము చేసిన వాడిగా తన స్నేహితుల మధ్య ఇతరులకు వెల్లడవుతున్నాడే. మనం ఎంతటి వాడు, మనం ఎంతటి భక్తిపరుడు, మన భక్తి ఎంత, మన నీతి ఎంత, మన విశ్వాసం ఎంత? ఆ రకంగా ఆలోచిస్తే ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు మాట్లాడి ఎంత పాపం చేసి ఉంటాము పరిశీలించుకుందామా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ, జనసమూహంతో మాట్లాడుతూ ఒక మాట అంటున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనంలో, ఆనాడు దావీదే కాదు, యోబే కాదు, సౌలే కాదు, నేడు మనమే కాదు సుమా, యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ ఉన్నటువంటి వారు మాటలతో చిక్కుపరచాలని చూశారట. చూడండి 22వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం. పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఏం చేయాలనండి? అదే ఏం ఆలోచన? చిక్కుపరచాలి. ఎందులో? ఎవరు మాటలు అనుకుంటున్నారు? యేసయ్య ఏం మాట్లాడతాడో ఆ మాటల్లోనే ఆయన్ని చేసిన దోషమేంటో, ఆయన చేసిన పాపమేంటో ఆయన మాటల్లోనే పట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అది అక్కడ మీరు అక్కడ చదువుకుంటే ఉంటుంది. పన్ను గురించి అడుగుతున్నాడు అక్కడ. పన్ను ఎవరికి చెల్లించాలి? ఐసరికా ఎవరికి చెల్లించాలి అని అడగటానికి మాటల్లో ఆయన ఏం చెప్తాడో ఆ మాటలు చాలా మంది ఉంటారు విశ్వాసులు కూడా. సంఘానికి వస్తాం, ఏం చేస్తారు? పాస్టర్ గారు ఏం చెప్తున్నాడా జాగ్రత్తగా విన్న తర్వాత చక్కగా వింటారు. ఆవరణ అవతలకి వెళ్ళింది. కానీ వాళ్ళు చూసావా, మాస్టర్ అయ్య గారు చెప్పిన దానిలో నీకు ఏమైనా కనపడిందా? ఏం కనపడింది? గమనించావా? అది ఎవరో నా గురించే గమనించావా? అది అనుకునేవాళ్ళు ఎంతమంది లేరు. లేకపోతే ఇవాళ చూసావా, మాస్టర్ గారు చెప్పిన దానిలో ఓ తప్పు చెప్పారు, గమనించావా? ఆ తప్పులు గ్రహించడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. మన సంఘం అలాంటి వాడు కాదు. దేవుని మహిమ కలుగుతుంది. చాలా మంచివాడు. దేవుని వాక్యాన్ని
విడమర్చి చెప్పటంలో తప్పులు దొర్లుతుంటే ఆ తప్పులు పట్టుకోవడానికి వచ్చి ఆశీనులయ్యేవాడు ఇంకా ఉంటారు. ఒకవేళ ఆ మాటలు నా కోసమే చెప్తాడు వాళ్ళ వాక్యం అనుకునేవాళ్ళు ఉంటారు. ఎవరు ఏమనుకున్నా యేసయ్యనే ఆయన మాటల్లో చిక్కుపరచాలని చూసారే ఈనాడు ఉంటారు, ఇంకా ఎక్కువ ఉంటారు. అవునా? అందుకని యేసు ప్రభువు అన్నారు, అలాంటి బుద్ధి, అలాంటి మతి కలిగినటువంటి, అలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులను గురించి మోసపు మాటలు, కపటపు మాటలు, వంచనతో కూడినటువంటి మాటలు, ఇతరులను నిందించేటువంటి మాటలు, లేదా మనము ప్రతిరోజు మాట్లాడే మాటలను బట్టి ఆయన హెచ్చరిక చేస్తున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, అమ్మా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. జాగ్రత్త. విమర్శ దినాన మనము పలికేటువంటి ప్రతి మాటను బట్టి, అది మంచిదైనా చెడ్డదైనా, ఎలాంటి మాట అయినా కానీ ఏం చేయాలి? లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? నువ్వు మాట్లాడే మాటలు. ఈ రోజున మనం ఫోన్లో మాట్లాడుకుంటుంటే ఏం చేస్తున్నాం? రికార్డ్ చేసుకుంటున్నావే, అలా రికార్డ్ అయిపోయి ఉంటుంది మనం మాట్లాడే మాట. ఎక్కడ? గ్రంథములు విప్పవనగా ఉంటుంది. ఒక గ్రంథమే కాదు సుమా, ఏంటి? గ్రంథములు. మనిషికి ఎన్ని గ్రంథాలు రాస్తున్నారు ఇప్పుడు పైన? గమనించండి ప్రియ, ప్రతి మాటకు నీవు లెక్క చెప్పవలసి ఉంటుంది. రోగిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. రోగిలికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. నీ మాటలు ఎలా ఉంటున్నాయో నువ్వు గమనించుకో. ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి ఏమో చెప్పాలి? లెక్క. ఏమనుంది ఇక్కడ మనం చదివిన వాక్యంలో? నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును. దేవుని స్తుతిస్తున్నామా? కపటపు మాటలు మాట్లాడుతున్నామా? నిందాపూర్వక మాట్లాడుతున్నామా? దేవుని స్తుతిస్తున్నామా? దేవుని స్తుతిస్తూనే ఇతరులను మోసగించే మాటలు మాట్లాడుతున్నామా? వంచనతో కూడిన మాట్లాడుతున్నామా? కత్తిపోటువంటి మాటలు మాట్లాడుతున్నామా? విషపు మాటలు మాట్లాడుతున్నామా? శాపము కపటంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నామా? ఆ మాటలు మాట్లాడి దేవునికి మనము మరింత దూరంగా వెళ్తున్నాము. ఎందుకంటే జన్మతః మనం పాపులమే. మరింతగా దేవునికి దూరాన్ని కలిగించేటువంటి మాటలు మన హృదయంలో నుంచి వస్తున్నాయా? మన నోటిలో నుండి వస్తున్నాయి. ఏ మాటలైనా ప్రతిదానికి లెక్క చెప్పవలసింది. గమనించండి. ఈ దినాన, ఈ శ్రమల కాల దినాల్లో సిలువ వేలాడుచున్న యేసయ్యను చూచి, దేవా, ప్రభువా, ఆనాడు యూదులు బాహాటముగా నేను సిలువ వేశానయ్యా, ఈనాడు నేను మరింత బాహాటముగా నా మాటల వలన నేను సిలువ వేస్తున్నాను అని దేవుని సన్నిధిలో క్షమాపణ పొందాం. దేవుడిచ్చి క్షమాపణ పొందుకుందాం. మన హృదయాలను సరి చేసుకుందాం. మన ఆత్మలను శుద్ధి చేసుకుందాం.